మీరే ఉద్యోగం నుంచి తీసేస్తారు, మిమ్మల్ని వచ్చి కలవమని చెప్తారు. వచ్చి కలిస్తే పక్క పంచుకోమని చెప్తావారా? ఏయ్, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసినారా? మీరందరూ చివరికి ఎక్కడ రావచ్చు నిలబడతారు? డబ్బులకే కదా. ఎంత కావాలంటావు? మా అక్కని ఇంతలా ఏడిపించిన నిన్ను మనుషుల్ని పెట్టి ఎలా లేపై చేస్తానో చూడు. ఏయ్, నీ వల్ల అయినది చేసుకోరా. ఏయ్, లోపల వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న మేనర్స్ లేదు మీకు? ఇప్పుడు ఏం చేశారని తన్ని తీసుకొచ్చావు ఇక్కడికి? అసలు నువ్వు అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నావు? ఎలా సార్ అసలు ఇలా చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఏంటే ఊరికే వాగుతూ ఉన్నావు? ఏయ్, నిన్ను హగ్ మాత్రమే చేశానే. మేమందరం మిడిల్ క్లాస్, నువ్వు ఏం చేసినా సర్దుకుపోతావు అనుకుంటున్నావా? చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఒక మంచి స్థాయికి రావాలని జాబ్కి వస్తే అమ్మాయిలందరూ అడ్జస్ట్ చేసుకుంటేనే ముందుకి రాగలం అనుకుంటున్నావే? నువ్వు అసలు మగాడివేనా? ఏయ్, ఇది నా ఆఫీస్. నేను ఇలాగే ఉంటా. నీకు నచ్చితే ఉండు, లేకపోతే బయలుదేరు. రే, ఇలాంటి బుద్ధితో నువ్వు ఉండడం కంటే చచ్చిపోవచ్చురా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కేఎస్ కంపెనీ ఎండియా? ఏంటి నీళ్ళు రాని ట్యాప్ లో నీళ్ళు వస్తున్నట్టు పోస్తున్నావు? బాగా పోయి అప్పుడే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. ఇంత త్వరగా తాగిస్తున్నాడే. ఎవరు మామ వాడు? పొద్దున్న ఏడిపించింది. అల్లుడు, ఒకడిని వెయ్యాలి, ఎంత కావాలని అడిగితే 50 లక్షలు అడుగుతున్నాడు అల్లుడు. ఎవరిని చంపడానికి? పాత ఎమ్మెల్యే అని. నా దగ్గర ఒక అయ్యన్ లేడీ ఉంది, వేరే లెవెల్లో చేస్తుంది మామ. అల్లుడు, నీ అక్క మొగుడని కూడా అనుకోకుండా ఇంత స్పష్టంగా చెబుతున్నావే. ఐ లవ్ యూ అల్లుడు. అది వదులు మావా. ఆ అయ్యన్ లేడీ చాలా తేడా అమ్మాయి. ఏం చెప్తున్నావ్? మావా, తన గాని మన పనికి వచ్చిందనుకో, మన పని వేరే లెవెల్ లో డెవలప్ అయిపోతుంది. ఏంటల్లుడు, రవిడి పని వదిలేసి ఈ పనులు దిగమంటున్నావా? మామయ్య అందానికి చంకలో పసుపు చెంచి పెడితే బాగుంటదంటావా? రే గుండు మావా, నేను హైఫైగా ఆలోచిస్తే చెత్తలాగా ఆలోచిస్తావు. సారీ అల్లుడు, సారీ. మావా, ఆ అమ్మాయి మన రౌడీ పనికి వస్తుంది మావా. నిజం అల్లుడు. తను ఒకరిని చూసి చావు అంటే ఆడు చచ్చిపోతాడు. ఆ. ఒకదాన్నేమో పై నుంచి దూకేసింది. నిజంగానా? అవును మామ, వెపన్స్ లేకుండా చంపేస్తుంది మావా. ఏంటల్లుడు నువ్వు అనేది? అలాంటి అమ్మాయి మనకు తప్పక కావాలి. అది పక్కన పెట్టు మావా. ఆ. ఈ రోజు కూడా ఎండీని చూసి ఆఫీస్ లో చావు అని చెప్పింది. ఆయన ఈ రోజు రేపో ఎల్లుండో ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఏంటల్లుడు నువ్వు అనేదంతా నిజమా? తను చెప్తే జరిగిద్ది మావా, మిస్ అవదు. మామా, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. స్పీకర్ లో పెట్టు. చెప్పండి మేడం. హలో అడగ, ఎండీకి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ తీయట్లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడుంటారు? ఆయన ఈ వారం ఫుల్ గా ఓఎంఆర్ కొత్త కన్స్ట్రక్షన్ గా వెళ్తున్నాడు. మీరు ఇప్పుడు వెళ్తే చూడొచ్చు మేడం. సరే సరే, నేను చూసుకుంటానులే. చావు రేపు ఎల్లుండో కాదు, ఈ రోజు జరగబోతుంది. రా, లైవ్ షో చూపిస్తాను. రేపు రేయ్, పిచ్చికారి, రారా, పదరా. బండి తీరా. చెప్పండి డాక్టర్. నా క్లినిక్ ఇప్పుడు పేషెంట్ వచ్చింది. తన వల్ల నీ తమ్ముడు ప్రాణానికి ప్రమాదం అంట. డాక్టర్, ఎవరో ఒక పేషెంట్ చెప్పిన మాటల్ని విని తను ఎవరో ఒక పేషెంట్ కాదు, మీ కంపెనీ స్టాఫ్ అపర్ణ. నాకెందుకో తను చెప్పినట్టే జరుగుతుంది అనిపిస్తోంది. కొంచెం మీ తమ్ముడిని జాగ్రత్తగా ఉండమను. ఓకే డాక్టర్. ఏంటి మామ ఈ టైంలో తీసుకొట్టుకుంటున్నాడు? ఇలాంటి పనికంతా పిచ్చికారి గన్న తీసుకొస్తావు? ఇంకెవరు దొరకలేదా నీకు? అల్లుడు, అందులో ఒక తంత్రం ఉంది. వీడు పీల్చేదాన్ని ఓసారి ఆపామనుకో, వీడు పైకి పోతాడు. అప్పుడు అన్ని నిందలు వాడి మీద వేసేసి మనం తప్పించుకుపోదాం. ఎలా ఉంది? బుర్రా, భలే కిలాడి మామ నువ్వు. మావంటే ఏమనుకుంటున్నా? రే బాబు, చెప్పిన టైం ఎప్పుడైపోయిందో, వస్తున్నాడా లేదా వాడు? వాడు ఖచ్చితంగా వస్తాడన్నా, ఇదే వాడి రూటు. చెప్పన్నా. రే, నీకు మన ఆఫీస్లో పనిచేసే అపర్ణకి ఏంట్రా ప్రాబ్లం? అదేం లేదన్నా, నేను చూసుకుంటాను. నాకెందుకు అనుమానంగా ఉంది. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెంటనే బయలుదేరా. నేను మనుషులు పంపించేంటో చూస్తాను. అదంతా వేస్ట్ మ్యాటర్ అన్నా, నేను చూసుకుంటా. సరే.